సుష్మిత వెరీ వెరీ థ్యాంక్స్. మీరు చిన్న విషయం పనిపోయారు. ఏ క్లాస్లో మన స్కూల్లో జాయిన్ అయ్యారు? 6th క్లాస్లో జాయిన్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎం శ్రవంతి, మీరు 7th క్లాస్లో జాయిన్ అయ్యారా? నైస్ నైస్. రజని ఎక్కడ నుంచి మీరు? 4th క్లాస్ నుంచి మన సిఎస్ఎస్లో జాయిన్ అయ్యి 8th క్లాస్ వరకు ఉన్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ చేయండి. అందరూ మర్చిపోతున్నారా? నేను మీ సార్ పేరు ఎక్కడ ఉంటున్నాను? మీ కవిత. ఓకే, ఎక్కడ? కంపెనీ. ఓకే, వెరీ గుడ్. ఒకసారి అమ్మాయికి మ్యాథ్స్ కొని విషయం చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకసారి క్లాస్ ఇస్తే ఫస్ట్ చూడాలి కాబట్టి నైన్త్ ఆన్వర్డ్స్ ఓన్లీ 2 years stay CSI school. ఇంకేం చెప్పారు? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీకు సార్, నా ధన్యవాదాలు మీకు. నెక్స్ట్ వేణుగోపాల్. సో వేణుగోపాల్ అంటే లెజెండరీ బిగర్ ఇన్ అవర్ స్కూల్. మీకు ఐడియా ఉందో లేదో మరి ఒకసారి. అది యూనివర్సల్ అన్నమాట. బచ్పన్ నుంచి పెద్ద ఒక్కసారి ఫస్ట్ క్లాస్ చదివారు కాబట్టి వేణుగోపాల్ ఒకసారి క్లాస్ ద్వారా అప్రిషియేట్ చేయాలని కోరుతున్నాను. బాయ్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్. విలువగా వచ్చినందుకు చాలా. 3rd క్లాస్లో ఉన్నాను, తర్వాత వెళ్ళిపోయాను. 6th జాయిన్ అయ్యాను మళ్ళీ. మొహమ్మద్ అలీమోదీ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఉన్నాడు. నా పేరు ధర్మేష్. 5th క్లాస్ టు 10th క్లాస్. అందరూ బాగున్నారా? గుర్తుపట్టారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమంతరావు. నేను 4th క్లాస్లో జాయిన్ అయ్యాను. 10th వరకు సిఎస్ఎస్ స్కూల్. ఆ తర్వాత గాంధీ కాలేజ్. ఓన్లీ 10th క్లాస్. రోల్ నెంబర్ 51. చేసిన లైఫ్లో ఒక పొజిషన్లో ఉన్నాను. యాజ్ అ గెస్టెడ్ ఆఫీసర్ నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1 years నేను ఎన్సీసీ యాజ్ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ నేను ప్రజెంట్. సో చాలా హార్డ్ అంటే చాలా హార్డ్ చేశాను జీవితంలో. హైదరాబాద్లో చాలా అంటే చాలా. ఎందుకంటే కొన్ని టైంలో నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. సో డిగ్రీలో కూడా బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ మీడియం. సో మనం చదివింది తెలుగు మీడియం. సో చాలా హార్డ్ వర్క్ చేశారు. హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఒక పొజిషన్కి వచ్చారు. సో నేను వెస్ట్ జగన్మోహన్ 8th క్లాస్లో వచ్చాను. 10th వరకు ఉన్నాను. 2nd క్లాస్ 9th వచ్చాను. వాళ్ళు పెట్టిన టీచర్స్ ఆల్రెడీ ఇద్దరు మైక్ దగ్గర పెట్టుకోవాలి పెట్టారు కాబట్టి. సో 9th to 10th రూల్ నెంబర్ 6 వాళ్ళు. ఈ స్కూల్లో మంచి పర్సన్, మంచి స్టడీలో కూడా మంచిగా చదివేవాడు. బట్ ముంబైలో సాఫ్ట్వేర్ నేర్చుకొని ఇప్పుడు హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. 3 బిల్డింగ్లో కట్టింది హైదరాబాద్లో. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ 2 lakhs per
మేనేజర్ ఇక్కడ. అందరికీ నమస్తే. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఈజ్ రజనీకాంత్. నేను 6th to 10th సిఎస్ఏ స్కూల్లో చదవడం జరిగింది. జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, దాని తర్వాత డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, దాని తర్వాత పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. మై క్వాలిఫికేషన్ ఈజ్ ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ, ఎంసీజే, బిఎల్ఏసీ అండ్ కంప్లీటెడ్. ఐ am working at present now advocate in Kamardi since practicing 8 years. But now and also one more opinion, my TJS party Mohan Ram sir party యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తాను కామారెడ్డిలో. థ్యాంక్ యూ టు ఆల్. రండి సార్, వెల్కమ్. ప్లీజ్ క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ ప్లీజ్. సార్ అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు ఎస్ శ్రావణి. నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ చెప్పాలి. నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. రోల్ నెంబర్ 27, 35 మీ నంబర్. నేను 2nd క్లాస్ నుంచి 10th వరకు ఉన్నాను. శాస్త్రి నమ్మిత. నేను 9th and 10th క్లాస్లో చదివాను సిఎస్ఐ హై స్కూల్లో. నా రోల్ నెంబర్ 10. అల్లె పద్మ 8 వరకు చదువుకున్నాను. ఫస్ట్ 15 నా పేరు రాజలక్ష్మి. 2nd క్లాస్ నుంచి 6th వరకు. ఫస్ట్ నుంచి 6th క్లాస్ వరకు చదువుకున్నాను. రోల్ నెంబర్ 22. నా పేరు రాఖీ. 2nd నుంచి 6th వరకు చదువుకున్నాను. నా పేరు నాస్య. 6th to 10th సిఎస్ఐ. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు సిఎస్ఏ స్కూల్. ఒక క్లాస్ ఒకటి అటెండెన్స్ చేసే ఎదురుగా 56 అందరు గుర్తుపట్టిన థ్యాంక్ యూ. రోల్ నెంబర్ 74. మీ సాయి కుమార్ మీకు అందరికీ సుపరిచితులే, ఎందుకంటే ఇప్పుడే స్టేజ్ మీదకి అందరూ చూస్తున్నారు. నేను వచ్చేసి 5th క్లాస్లో మన స్కూల్లో చేరడం జరిగింది. ఆ తర్వాత ఈ మిత్రులందరూ కలవడం, 10th క్లాస్ వరకు అక్కడే ఉండడం. ఓకేనా? 10th క్లాస్లో చదివిన తర్వాత నాకు అండర్ ఎడ్యుకేషన్ అంతా కామారెడ్డిలో జరిగింది. ప్రజెంట్ నేను వచ్చేసి జూనియర్ లెక్చరర్, కాలేజీలో జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. 15 years నా సర్వీస్ ఎక్స్పీరియన్స్. మీ మధ్యలోనే మా మిస్సెస్ కూడా ఉన్నారు, మీకు తెలుసు, మీ ఫ్రెండ్ షీజ్ మై మిస్సెస్ ఇక్కడే ఉంది మీ ఫ్రెండ్గా. ఇక ఆమె నేను మా లైఫ్ ఇలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఈ పార్టీకి మా ఫ్యామిలీతో వచ్చామన్నమాట. మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఫైనల్ క్లాస్లో ఒక పిల్లల్ని చూపిస్తారు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గర్ల్స్ అండ్ బాయ్స్ ప్లీజ్ మేడం దగ్గరికి, సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మన ఇష్టందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఈ సంతోషం మాకు వెలగట్టలేనటువంటిది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు. పెద్ద మనసు చేసుకొని మా పార్టీకి అంటే మీ పిలవగానే మేము రాము అనుకున్నా ఖచ్చితంగా వచ్చి అటెండ్ అవుతాం అన్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. ప్లీజ్
థ్యాంక్ యూ వెరీ మచ్. గర్ల్స్ అండ్ బాయ్స్ ప్లీజ్ ఇన్వైట్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము పిలవగానే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మెరీనా మేడం గారికి కృతజ్ఞతలు. మేడం ముందుకు వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను స్వప్న, 6th to 10th కేఎస్ఎస్లో చదువుతున్నాను. ప్రెసెంట్ కామారెడ్డిలోనే ఉంటున్నాము. నాకు టీచర్ జాబ్ వచ్చింది, 11 years అయింది. పాచారెడ్డి మండలి లక్షపేటలో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్స్. జాబ్ అవసరవంతంగా చేస్తాను. అక్కడ సదస్సులు అనమాట. Morning to all. I am Ramakant. I am lecturer in English. I am studying in 2nd class to 10th class in CSI High School, and I am very proud of you in this time because of we meet all of you, teachers and our friends. That's why they are very happy to be here. I am very happy. నా పేరు చంద్రశేఖర్. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. తెలీదు. అలాంటి టైంలో మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక ప్లేస్లో అంటే ఒక 21 సంవత్సరాలు వెళ్తే మనం ఒక చెట్టు కింద ఉండే ఆ చెట్టు ఏంటంటే పాఠశాల అనేటువంటి చెట్టు. ఆ చెట్టులో మన విద్యను అభ్యసించి మనము ప్రయోజకులుగా మలిసినటువంటి అంటే ఒక విగ్రహాన్ని శిల్పి ఎలా చెప్తాడో ఆ శిల్పి అతను అనుకుంటాడేమో నేను ఇలా చెక్కితే ఈ విగ్రహం ఇలా వస్తుందేమో, నేను చెక్కితే ఈ విగ్రహం ఇలా తయారవుతుందేమో అని. అలాంటి విగ్రహాలను తయారు చేసినటువంటి శిల్పిగా పేరు ఉన్నటువంటి శిల్పులు వాళ్ళైతే మన భవిష్యత్తుని, మన లైఫ్ని, మన జీవితాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఎంతో కృషి చేస్తూ అహర్నిశలు కష్టపడుతూ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. గురువు అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే గురువు అంటే చాలా అనుభవంతో ఉన్నటువంటిది పక్కన పెడితే లైఫ్ అంతా మన కోసమే సాక్రిఫైస్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే నేను ఒక ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నా ఉన్న అనుభవాలతో మన గురువులు మనకెంత కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అయితే పాఠాలు చెప్పేటప్పుడు అప్పుడంటే ఫోన్లు లేవు, చాలా తక్కువ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడంటే ప్రతిదీ మనకు మొబైల్ మన జేబులోనే మన ప్యాకెట్లోనే వస్తుంది. నేను క్లాస్ చెప్తున్నా అంటే మన గురువులు ఎవరైనా సరే క్లాస్ చెప్తున్నప్పటికీ వాళ్ళకి ఏదైనా కాల్ వచ్చి పేరెంట్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పిల్లలకి జ్వరం వచ్చింది తొందరగా రండి అంటే పోలేని పరిస్థితి మనకి. ఎందుకంటే మనం ఒక పిల్లగాని కోసం చూస్తాం, కానీ ఇక్కడ 50 మంది పిల్లల భవిష్యత్తుని వదిలేయాల్సి వస్తుందని చెప్పేసి ఆ టీచర్ బాధపడతాడు. అలాంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి విద్య బోధించేటువంటి మన గురువులకి పాలన ఉండడం. మరి ఇంకొక చెప్పదగ్గ విషయం ఏంటంటే అహర్నిశలు కష్టపడుతుంది. ఇందాకైతే శిల్పాలు ఎలా చెక్కారో అలా మనం చెక్కి సమాజానికి వదిలేశారు. ఆ సమాజంలో మనము ఏ విధంగా అభివృద్ధి చెందామనేటువంటిది మీ లైఫ్ మీకే నిదర్శనం. దానికి అందరికీ కారణం మన గురువులు. ఆ గురువులకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ అందరికీ ఒకసారి చప్పట్లతో వాళ్ళని గౌరవం ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీకు పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చప్పట్లతో సార్ని స్వాగతించాలి ప్లీజ్. చప్పట్లు. అందరూ కూర్చొని దయచేసి కూర్చొని. నేను 3rd క్లాస్లో జాయిన్ అయినాను స్కూల్లో. 3rd to 10th క్లాస్ వరకు వెళ్ళాను. 10th రోల్ నెంబర్ వచ్చేసి 66. అంటే ఈ 66 ఇంగ్లీష్లో పలకడానికి కొద్దిగా ఇబ్బంది ఉండే అప్పుడు నాకు. అందుకే ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. ప్రస్తుతానికి రిలేషన్ ఇస్తున్నాను. ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చాము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. నా పేరు అమర్. నర్సరీ నుండి 10th వరకు చదివిన సిఎస్ఐ స్కూల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పిలవగానే పెద్ద మనసు చేసుకొని అంత దూరం నుంచి మా కోసం వచ్చారంటే
మాకు ఇది చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మనకు వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది మనము చేసుకున్నటువంటి గొప్ప అవకాశం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రఘు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీకు చాలా కృతజ్ఞతలు సార్. ప్లీజ్ వెల్కమ్ మేడం, వెల్కమ్. ప్లీజ్ క్లాప్స్ అండి. మన గురువు గారు నాకు తెలిసినంత వరకు అయితే నన్ను చాలా ఆదరించి, మేడం గారు నాకు మేడం గారితో ఉన్న అభిమానం ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టం మేడం గారు అంటే. మేడం గారు అప్పుడు నన్ను ఆ విధంగా తిట్టారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో నిలబడ్డారని పట్టుకొని మనం ఎలాగైతే పాఠ్యక్రమకాలకు వెళ్తున్నామో వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. క్లాప్స్. ఇచ్చేయండి. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఈ వేదిక ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో సంతోషాలు, ఎన్నెన్నో సరదాలు చేసిన చిలిపి పనులు, కలబడిన కలహాలు, వాదనలు, తగాదాలు, స్నేహంలో శరామామూలే. కలిసిన హృదయాలతో ఆత్మీయ కలయిక, కలకాలం మర్చిపోని ఎన్నెన్నో తీపి గుర్తులు, ఎదనిండా పరవాలని, ఆప్యాయతలు పంచాలని, అభిమానాలు చాటాలని ఏర్పరచుకున్న అభిమాన వేషమే నేటి ఈ సమావేశం. ఈ దశాబ్దంలో ఎవరెవరి జీవితాల్లో ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో సంఘటనలు, అవి సంతోషాలు అయినా, ఆనందాలు అయినా, ఆపదలు అయినా, విషాదాలు అయినా అన్నీ మరిచి, అన్నీ విడిచి, ఆనందంలో అందరినీ కలిసి మనసు విప్పి మాట్లాడుకొని ఎదురింటా సంతోషాలు సంపూర్ణంగా నింపుకొని నవ్వుతూ, తుల్లుతూ, కేరింతలు కొడుతూ కాలం గడపాలని ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు ఏ గమ్యం చేరినా, కలిమిలోనైనా నిలిమిలోనైనా కలకాలం కలిసి ఉందామని చెప్పుకునే రోజు ఈ రోజు. సో ఇదే మీ అందరికీ ఆహ్వానం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విచ్చేసినటువంటి మిత్రులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. నమస్కారం. నా పేరు అనిత. మా అమ్మగారి పేరు నవనీత. మా నాన్నగారి పేరు శరత్ కుమార్. నేను శ్రీ సాయి అభినవ కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి నేర్చుకుంటున్నాను. మా గురువు గారి పేరు సత్యారాణి గారు.
షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే స్ట్రైట్ గా కూర్చోండి బోర్డు మీద రాసినప్పుడు చక్కగా రాసుకోవాలా నోట్ చేసుకోవాలా నోట్స్ అన్ని కంప్లీట్ చేయాలి చక్కగా కవర్స్ వేసుకోవాలి నీట్ గా 2 ఫ్లాట్స్ వేసుకోవాలా చాలా చాలా కృతజ్ఞతలు ఈ రీతిగా మమ్మల్ని ఇంత వయసులో కూడా మర్చిపోకుండా ఆహ్వానించిన విధానాన్ని బట్టి భగవంతుడికి మొదట కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే మీరు మమ్మల్ని ఈ విధంగా సత్కరించడం చాలా సంతోషదాయకము ఆహ్వానిస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి రియల్లీ ఐ ఫెల్ట్ ఇంత ప్రేమన పిల్లలు ఎంతో గద్దించి హెచ్చరించి కొట్టి తిట్టి చదువులేని గురువులు ఈ విధంగా సత్కరించి ఆహ్వానించి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టినందుకు మీకు వందనాలు మరొకసారి చెల్లిస్తున్నా మాకంటే ఎంతో ఎత్తులో ఎక్కినందుకు ఇంకా పై స్థాయిలో ఉండాలని దీర్ఘాయుష్ భగవంతుడు ఇవ్వాలని మీ పిల్లలను ఆశీర్వదించాలని దీవిస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఇదంతా కూడా అరేంజ్ చేసిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి చేరవచ్చిన మీ అందరికీ ఈ యొక్క తీపి గుర్తులన్నీ తీసుకెళ్ళి మీ ఇంటి వారికి తెలియజేసి మీ భార్యలకు మీ భర్తలకు ఈ సంతోషాన్ని పంచుకోవాలని అందరూ
ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. కంటి చూపుతోనే మేడం భయపడించుకున్నారు ఆ టైంలో. అలా ఉండేప్పటికీ ఇలా వచ్చారు కదా. సో మేడం గారు చాలా కృతజ్ఞతలు అండి. నా బదులు నా మిస్సెస్ వాళ్ళకి టీచర్ అన్నీ చెప్పేసి కాబట్టి ఏం లేదు. మీరందరూ ఎంతో ప్రేమతో ఈ బ్యాచ్ వాళ్ళందరూ మమ్మల్ని ఇక్కడ చేర్చి మమ్మల్ని సన్మానించినందుకు చాలా కృతజ్ఞతలు. మరి మా కృషి కాదు, మీ కృషి కూడా ఉండడం వల్ల మీరు ఇంత పైకి వచ్చారు. చాలా సంతోషం. మీ కుటుంబాలను మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించి కాపాడాలని వేడుకొంచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ సార్ వస్తున్నారంటే గడ్డం సార్ వస్తున్నారని చెప్పేసి సారీ సార్ అన్నందుకు. అంటే మాకు ఆ రికగ్నేషన్, ఆ గుర్తింపు ఇప్పటికీ మా మైండ్లో మా మనసులో అలాగే నిలిచిపోయింది సార్. చాలా తయారు కదా. పిలిపించేద్దామా మేడంని? సలవే మేడం గారిని స్టేజ్ పైకి వచ్చి మరి అందరు కనబడాలి. ఇప్పుడు చెప్పే ముచ్చట్లు ఏముంటాయంటే ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఈ పాత విషయాలన్నీ గుర్తు చేసుకొని హ్యాపీగా నవ్వుకొని పోవడానికి వచ్చినాం. నానితతో కలిసి వచ్చేటప్పుడు అన్నాను అనమాట, అంటే మీరు ముందు వెళ్ళిపోండి, ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకొని ఎంజాయ్ చేసినాక 1 o'clock 1:30 అట్లా టీచర్స్ని వస్తాంలే. ఎందుకంటే మీరు అప్పటి అన్నీ గుర్తు చేసుకొని హాయిగా నవ్వుకోవాలి కాబట్టి. సో ఒక్కొక్క జ్ఞానం లేని జ్ఞానేశ్వర్ గారు ముంగట్నే కూర్చున్నాడు. వాడికి రోజు ఇట్లా వచ్చి ఆడేమో బాలుగాడేమో బాగా జరుగుతుండే, జ్ఞానం లేని జ్ఞానేశ్వర్ గారు ఇట్లా అని పిలుస్తుంటే వాడు ఇప్పుడు ఎంతటి జ్ఞానవంతుడు అయిందంటే నేను ఎప్పుడు 10 నిమిషాలు ఉంటే పెద్ద పొజిషన్లో ఉండి వాడే 100 మంది చదువు చెప్పేటట్టు అయిపోయిండు. చాలా సంతోషం. అవునా, రాజు కూడా వచ్చి కలిసి వెళ్ళిండు. మంచి పొజిషన్లో ఉంది రాజు. నేను ఎప్పుడు టూర్కి వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ మీ అందరి ఫోన్ నెంబర్స్ లేకుండా మీరు కలుసుకోవడము అట్లా టచ్లో ఉంటారు. అయితే నేను అనుకున్నాను అనమాట, సామినాడు ఏడుండో ఊకే కనబడతాడు, మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాం అంటాడు. కానీ అసలు అయితలేదు ఏంటి అనుకున్నాం. వీళ్ళ ఇప్పుడు జ్ఞానేశ్వర్ వాళ్ళు కూడా బాలువాడు బ్యాచ్ వస్తలేరు, జ్ఞానం వస్తలేడు, ఉదయనాడు ఎవరు వస్తలేరు, ఈ బ్యాచ్ వాళ్ళు ఎందుకు చేసుకుంటలేరు అంటే ఇవాళ ఇప్పుడు ఫోన్ చేసి టీచర్ నేను జ్ఞానేశ్వర్ అంటారే మీ బ్యాచ్ మర్చిపోయిన యాక్చువల్ ఎవరెవరు ఉన్నారు అనేది. అయినాక రమాకాంత్ సార్ దగ్గరికి నేను పోయి గెస్టెడ్ సిగ్నేచర్కు అడుక్కున్నాను. వాడు పాపం వాడు ఎంత ఆఫీసర్ అయినా నేను ఎప్పుడేమనుకుంటా నాకు ఆ సంతోషం అనిపిస్తుంది. ఏంటంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, మీరంతా మా పిల్లలు. నాకైతే మీకు తెలుసని నాకైతే పిల్లలు లేదని నేను ఎప్పుడేమనుకుంటా మీరే నా పిల్లలు అనుకుంటా. నాకు ఎంత సంతోషం అవుతుందంటే ఇట్లా మీరు పిల్లలని ఎంత కష్టం కావాలనిపిస్తుంది. కలవాలి, పిల్లలతోటి హ్యాపీగా స్పెండ్ చేయాలి. మీరు కూడా ఎంత ప్రేమ చూపిస్తారంటే నేను ఎంత నిజంగా అదృష్టవంతురాలని అనుకుంటాను నేను. సో వాడైతే ఆ రోజు ఊరికొచ్చి అంత వాడికి ఆ పొజిషన్ ఉన్నా కూడా నా దగ్గరికి స్కూల్కి వచ్చి నాకు కావాల్సిన హెల్ప్ చేసి పేపర్స్ మళ్ళీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి పోయినమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్గా. ఇక అలీం కానీ ఇక మూచిబ్ అయితే స్కూల్కి వచ్చి పాపం వాళ్ళ ఫేవరెట్ సార్ సంతోష్ సార్ రాలేకపోయిండు. కానీ సార్ దగ్గరికి అయితే వాళ్ళు ఎప్పుడు వస్తుండ్రు, వచ్చిందంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చి 1 నిమిషం కలిసి వెళ్తుండ్రు అనమాట. అంటే స్కూల్ అయిపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చి కలిసి వెళ్తూ ఉండ్రి. కర్ణాకర్, వేణు వీళ్ళంతా కూడా పొలిటికల్ లీడర్ అన్న. సో ఒక్కొక్కరి టీచర్స్ అడుగుతారు నన్ను, అరే ఎట్లా పెట్టుకుంటారు టీచర్ ఇంతమంది పేర్లు ఎట్లా వాళ్ళే కాకుండా వాళ్ళ అన్నదమ్ములు. ఇప్పుడు వాడు హనుమంతుడు, వాళ్ళ తమ్ముడు నాగాడు ఉన్నాడు, చిన్నోడు ప్రదీప్ గాడు ఉన్నాడు.
మళ్ళీ వీళ్ళందరూ నాకు కంటిన్యూ ఫోన్లో టచ్లో ఉంటారు. ఇక వీడైతే ఎంత ప్రేమ చేస్తాడంటే వాడు అక్కడ ఏదన్నా అవార్డు అనుకున్నాడో మెచ్చుకోవాలనుకున్నాడో ఏదన్నా ఇట్లా మెచ్చుకోగానే చేస్తాడు. టీచర్ ఇదంతా మీ వల్లే టీచర్, నాకు చాలా సంతోషం అని వాడు ప్రతిసారి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇంకా అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, కనబడతలేదు. శివసాగర్ గారిని, శ్రీకాంత్ వాళ్ళ చిన్న తమ్ముడు ఆడొక నెత్తి నొప్పి ఉండేవాడిని, బాగా తొందరేస్తుంది. స్వాతి వాళ్ళక్క దివ్య వాళ్ళ డాడీ రైల్వేస్లో చేస్తుండే, శాలిని వాళ్ళ అక్కలు. సో వాళ్ళిద్దరు ట్విన్స్ ఉండి క్యూట్ ఉండు అక్కగలేదు. సో ఇంకా స్వప్న వాళ్ళు స్వాతి అని శ్వేతన అక్కగళ్ళందరూ మానవిద్దరిని పనిచేసిండు, చదువుకున్నారు. ఇంకా పేర్లు గుర్తొస్తలేదు, ఇప్పుడు అమ్మాయి వచ్చింది. ఆయన మాణిక్యం బిడ్డ సుస్మిత, దాన్ని సుసు అని ఎప్పుడు దగ్గర తీసుకునే వాళ్ళము. మొన్న వీళ్ళ అక్క వచ్చింది, నవీన్ గారు అరుణ్ పుష్పలత మొత్తం లెక్క. సో అడిగితే అనుకోకుండా వీళ్ళు ఇవాళ వచ్చింది అనమాట. సో మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం, ఒకవేళ పేరు చెప్పకపోయిండొచ్చు అంటుంది. అవునా, మీ అక్క కూడా ఉంది కదా చెల్లె, ఏ పేరు? సవాల్కి వాళ్ళు చేసుకున్నారు కదా ముందు. అవును, ఆమెనే చెల్లెనా? ఓకే, చెల్లె ఎప్పుడు కలుస్తుంది. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటుంది నేను అక్కేది అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇచ్చేటప్పుడు చూసి అనుకుంటున్నా అదే ఇదే బ్యాచ్ ఆడింది అని చెప్పేసి. సో అందరినీ ఇలా చూడడం కూడా తర్వాత అందరం కలిసి మళ్ళీ చక్కగా అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సాధారణంగా స్టేజ్ పైకి తీసుకొని రావడం చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నా కళ్ళలో ఆనంద బాష్పాలు వెలికి వచ్చినవి. మీరందరూ ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కు ఆహ్వానించినందుకు మరి విద్యార్థులందరికీ కూడా ప్రతి వారికి నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి ఈ గురు శిష్య బంధం ఎలా ఉంటుంది అని అంటే అది తరిగిపోయినటువంటి బంధం. గురువు లేనిది శిష్యుడు లేడు, శిష్యుడు లేనిది గురువు లేరు. మరి అదేవిధంగా భారద్వాజ మహర్షి యొక్క కుమారుడు యవక్రీతుడు అహంకారి. నేను గురువు లేకుండానే నేను విద్యను అభ్యసిస్తాననేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఆయన ఒకరోజు ఉదయకాలంలోనే గంగానది ఒడ్డునకు వెళ్ళి స్నానం చేసి రావడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఒక వృద్ధులైనటువంటి పండితుడు కూర్చుండి మరి ఆ గంగానదిలో ఇసుకను చల్లుతూ ఉన్నాడట. ఇసుకను చల్లుతూ ఉంటే ఈ యవక్రీతుడు చూసి ఆ వృద్ధుల్ని మందలించాడు, ఏం చేస్తున్నారు అని. అంటే నేను ఈ గంగానది పైన ఒక ఆనకట్ట కట్టాలని ఈ ఇసుకను చల్లుతున్నాను అని అన్నాడట. అప్పుడు యవక్రీతుడు నవ్వి, నీళ్లకు ఆనకట్ట వేయగలుగుతారా, ఇసుక ఆగుతుందా, ఇంకొకటి చూసుకో అని చెప్పేసి హితవు పలికేటట. అప్పుడు ఆ యొక్క వృద్ధుడైనటువంటి ఆ పండితుడు ఆయనను చూసి, గురువు లేకుండా విద్య నేర్చుకునేటటువంటి వారు ఉన్నారా అంటే, ఒక రకంగా చెప్పాలంటే చదువు విషయంలో
ఈ మనము మన యొక్క పురాణాలు అవన్నీ చూసినట్టయితే మరి గురువు లేకుండా నేర్చుకున్నటువంటి వారు గురువు యొక్క ఫోటోలు పెట్టుకొని స్టాచ్యూ పెట్టుకొని విద్యను అభ్యసించినటువంటి వారు ఉన్నారు. కానీ మరి గురువు చెప్పనిదే విద్య నేర్చినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ విధంగా చెప్పినప్పుడు ఆ యువక్రియతలు ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. అక్కడ కూర్చున్నటువంటి వాడు వృద్ధుడు కాదు ఇంద్రుడు అని తెలుసుకొని ఆయన యొక్క పాదాల చెంతబడి నా కన్నులు తెరిపించారు. మరి నేను అదే విధమైనటువంటి ధోరణి కలిగినటువంటి వాడిని ఇప్పుడు నా యొక్క కన్నులు తెరవబడి నేను గురువు దగ్గర వెళ్ళి నేను విద్యను అభ్యసిస్తాను అంటే వేరే గురువు దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీ తండ్రి భారద్వాజ మహర్షి అనేక శాస్త్రాలలో నిష్ణాతుడు, ఆయన గొప్పవాడు. ఆయనను మించినటువంటి మరి గురువు ఆ రోజుల్లో ఎక్కడ కూడా లేడు అని చెప్పేసి హితవు పలికినప్పుడు ఈ కుమారుడు మరి తండ్రి దగ్గర ఒక విద్యార్థిగా చేరి తాను చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి మరి తర్వాత కాలంలో గొప్పవాడిగా మరి విద్వాంసుడుగా బయలుదేరుతాడు. కాబట్టి ప్రియులారా, గురు శిష్య సంబంధము ఆ విధంగా ఉంటుంది అని నేను మరొకసారి మీకు మన యొక్క పురాణాలలో ఉన్నటువంటి ఆ కథను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి నీ యొక్క ప్రేమానురాగాలు మరి మమ్మలను ఎంతగానో ఆకర్షించి మమ్మల్ని ఇంతగా ప్రేమించి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి గురువు యొక్క అడుగుజాడలలో నడుస్తూ గురువుడు చెప్పినటువంటి విషయాలను తలపోసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు మరి నెమరు వేసుకుంటూ మీరు రాబోయేటటువంటి కాలంలో కూడా మీకు మీ పిల్లల పిల్లలను మీరు చూసి వారికి కూడా ఈ యొక్క గురు శిష్య సంబంధం గురించి నేర్పించి మరి చక్కని మార్గదర్శకులుగా ఉండి పిల్లలను పెంచు విషయంలో కూడా మీరు మరి సరైనటువంటి అభివృద్ధిని పొందాలని కోరుకుంటూ మరి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహ్వానానికి మరొకసారి ధన్యవాదాలు. అందరికీ కృతజ్ఞతలు. ఇచ్చిన సన్మానాన్ని సత్కరించినటువంటి కృతజ్ఞతలు. ఈ బ్యాచ్ ఎట్లా ఉందంటే నాకు ఏంటంటే ఫస్ట్ టైం ఇది. ఏంటంటే దేవదాస్ సార్ రిటైర్ అయిన తర్వాత జార్జ్ సార్ హెడ్ మాస్టర్ సార్ ఏదో సైన్స్ చెప్పేవాళ్ళు. సారు హై స్కూల్ హెడ్ మాస్టర్ అనేసరికి సార్ సబ్జెక్ట్స్ నాకు అలా చేయడం జరిగింది. అది మీరు ఫస్ట్ బ్యాచ్ మీ క్లాస్లో ఏంటంటే మీరు అమర్ను మీ క్లాస్ ఎందుకంటే మీ బ్యాచ్ ఏంటంటే మరవలేకపోతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఏంటంటే మీ హై స్కూల్ రావడం ఫస్ట్ టైం. అప్పుడు ఇట్లా మీరు ఇంకా అందరూ ఏంటంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేదంటే మీరు మీ పిల్లల్ని మంచి మార్గంలో పెంచుకుంటుందంటే నడిపించుకోవాలని ఏంటంటే కోరుతున్నాను. సరే మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2002-2003 బ్యాచ్ విద్యార్థులకు అభినందనం తెలియజేస్తున్నాం. ఎందుకోసమని అంటే 21 సంవత్సరాల తర్వాత మీరందరూ ఈ విధంగా కలుసుకోవడం సంతోషదాయకం. అందులో మమ్మల్ని పాలిభాగస్తులు చేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకోసమంటే దాదాపుగా 21 సంవత్సరాలు అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు 14 సంవత్సరాలు, మొత్తము అందరూ 35 సంవత్సరాల పైన లేనా? తక్కువ ఉన్నారు ఎవరన్నా? తక్కువ ఉంటే మాకు రికార్డులో ఉంటుంది. అందరు 35 పైన కదా. దాదాపుగా
సగం ఏజ్కి వచ్చారు కదా. అధిక వయసు అంటే 70 లేదా 80 సంవత్సరాలు. అలా సగం వయసుకు వచ్చినటువంటి స్థితిలో మంచి పౌరులుగా, ఒక కుటుంబకులుగా మీరు ఉండడం జరిగింది. మరి ఈ స్థితిలో ఉండడం మాకు కూడా ఉపాధ్యాయులుగా సంతోషదాయకం. ఎందుకోసం అంటే పరిపూర్ణమైనటువంటి జీవితం జీవిస్తున్నందుకు బట్టి, మా విద్యార్థులు ఆ విధంగా ఉంటున్న దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం కదా. ఈ సమాజంలో మరి గురుతర బాధ్యత ఉంటూ, కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తూ, పిల్లల బాధ్యత నిర్వర్తిస్తూ, సమాజంలో కూడా చాలామంది అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. పాఠశాలలో ఉన్నప్పుడు ఏ బాధ్యత లేదు, చదువు బాధ్యత కూడా పూర్తిగా చేయకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళ మాటలు అవి ఇవన్నీ, అంతేనా కదా. ఈరోజు మనం ఈ స్థలంలో కూడుకున్నామంటే దానికి ఒకటే కారణం ఏంటి చెప్పరే అమ్మాయిలు? ఈరోజు ఇక్కడ అందరం ఏక మనసుతో ఇక్కడ ఊరుకున్నామంటే ఒకటే కారణం. అదేంటి? సిఎస్ఐ టైటిల్ ఎంబలం, సిఎస్ఐ పాఠశాల, అవునా కదా. ఆ పాఠశాల గొడుగు కింద ఉపాధ్యాయులుగా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మేము రావడం జరిగింది. మీరు కూడా విద్యార్థులుగా మీరు అందరూ కూడుకోవడం జరిగింది. మనకు ఆ పాఠశాల ఒకటి నేర్పించింది ఏంటి? క్రమశిక్షణ. ఇందాక టీచర్లు మాట్లాడుతూ అంటున్నటువంటి విషయం ఏంటంటే అందరూ సెటిల్ అయ్యారు. ఈ పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థులు ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు మంచిగా ఐటీ కంపెనీలో కానీ టీచర్స్గా కానీ మంచిగా సెట్ అయ్యారు. కానీ వాళ్ళు కూడా సెట్ అయ్యారని చెప్తారు. ఎందుకోసం ఏందు? ఒకటే కారణం, పాఠశాల నేర్పించింది ఒక క్రమశిక్షణ. ఉపాధ్యాయుల ద్వారా మీరు నేర్చుకున్నారు, ఉన్నత స్థితిలోనికి వచ్చారు. అంతేకాదు ప్రియులారా, ఈ దశ నుంచి మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, ఉన్నదా? ఆ వాట్సాప్ గ్రూపు దేనికోసము పెట్టారు అని అంటే, ఇక్కడ ఆర్గనైజ్ టీం వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మీ నంబర్లు దొరకలేదు, అవునా కదా. 21 సంవత్సరాల తర్వాత కొంతమంది నంబర్లు, కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా అందరినీ సేకరించి ఒక గ్రూప్ తయారు చేశారు కదా. ఆ గ్రూప్ ఎప్పటికీ ఇన్యాక్టివేట్ కాకూడదు. ఎందుకోసం చెప్తున్నంటే, విద్యార్థి దశగా 10వ తరగతి చదువుకున్నప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర హోదా లేదు, నీ దగ్గర అధికారం లేదు, అవునా కదా. ఏవీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఎంత బలమైనదంటే అన్నీ మర్చిపోయి ఈరోజు కలుసుకొని మాట్లాడుకోగలుగుతాం. పాత విషయాలన్నీ ఎవరితోనైనా మాట్లాడారు, ఇట్లా పక్క వాళ్ళతోటి వాళ్ళతో మాట్లాడలే కదా. మాటలు అంటాం, పడతాం, చేస్తాం, కానీ వేరేళ్ళు అంటే పడే స్థితిలో మనం ఉండం. ఎందుకంటే స్కూల్ ఏజ్లో ఉండేటువంటి ఫ్రెండ్షిప్ యొక్క బలం అంత గట్టిగా ఉంటుంది. అది గ్రహించండి. అది గ్రహించి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో ఏ కార్యమైనా సరే, ఒక మ్యారేజ్ డే, ఒక 15 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ డే, 20 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ డే, లేదా ఒక గృహప్రవేశం చేస్తే ఆ గృహప్రవేశానికి మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి. సమాజంలో ఎప్పుడు కష్టపడము, కుటుంబం యొక్క బాధ్యత, ఇవే బాధ్యతలని మీరు గుర్తెరిగి ఆ బంధకంలో ఉండకండి. దాని నుంచి బయటకు రండి కదా. నెలకు 2 నెలలకు ఒకసారి ఏదో అకేషన్లో మరి అందరూ వాట్సాప్లో మరి మీరు స్పందించడం, లేకుంటే విషెస్ చెప్పుకోవడం, బర్త్డే విషెస్ కానీ, మ్యారేజ్ డే విషెస్ కానీ, లేకపోతే ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఇన్వైట్ చేసుకోవడం మరవకండి. ఎందుకనంటే మీరు ఏం లేనప్పటివంటి ఫ్రెండ్షిప్ ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు చూడడానికి ఆనందపడేటువంటి ఫ్రెండ్షిప్ అదే హృదయంతో చూస్తుంది. ఆ హృదయము సంతోషంగా ఉంటుందన్నట్టు. మా ఫ్రెండ్ ఇంత ఉన్నటువంటి స్థితిలో, ఏం లేని స్థితిలో ఉన్న ఫ్రెండ్ ఇంత ఉన్నత స్థాయికి వచ్చిందనేటువంటి గర్వంగా ఫీల్ కావడం జరుగుతుంది కదా. మీరు ఉన్నటువంటి చదువుకున్న పాఠశాల ఇప్పుడు ఉన్నదా? మీరు చదువుకున్నది అక్కడ కదా, పెట్రోల్ బంక్ వెనకాల, అవునా? ఆ పాఠశాల లేదు, ఇప్పుడు కొత్తగా మరి దాని ప్లేస్లో ఇక్కడ కట్టించడం జరిగింది. మనకు గంప గోవర్ధన్ ఇంటి వెనక సైడ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే
ఇంటెన్కా సైడ్ కట్టించడం జరిగింది. అందరూ వచ్చారు. ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నవాళ్ళు, మీరు వేరే ఊరికి వెళ్ళి వచ్చినాము, మేము వేరే దగ్గర హైదరాబాద్లోనే ఉంటున్నాం, ఇవాళ వచ్చినాము అని అనుకున్న వాళ్ళు అందరూ స్కూల్కి వచ్చి స్కూల్ దగ్గర ఫోటో దిగి స్కూల్ను చూసుకోండి. కదా అప్పటి స్థితికి ఇప్పటి స్థితికి ఎలా ఉందో పరిస్థితి చూడండి. బిల్డింగ్ బాగుంది, అప్పటి స్ట్రెంత్ లేదు, అప్పటి స్టాఫ్ లేదు. ఎందుకనంటే రిటైర్డ్ అయిన వాళ్ళు, రిటైర్డ్ అయినట్టు టీచర్లు అందరూ రిటైర్డ్ అయిపోయారు. నేను ఒక్కనే వర్కింగ్ ఉన్నా, నాతో పాటు ఇంకొక టీచర్ వర్కింగ్ స్థితిలో ఉంది. మిగతా వాళ్ళంతా మేనేజ్మెంట్ స్టాఫ్ తోటే నడుస్తున్నటువంటి పాఠశాల. ఇందులో గవర్నమెంట్ టీచర్లు కూడా ఉన్నారనుకుంటా. ఎవరు ఉన్నారమ్మా? అమ్మాయి కనిపిస్తుంది అప్పుడప్పుడు మీటింగ్లో. గవర్నమెంట్ టీచర్లకు తెలుసు బాధ్యత. ఆ స్కూల్ గ్రాంట్స్ అని, తర్వాత నెక్స్ట్ టీచర్ గ్రాంట్ అని వస్తుంది, ఇయర్కి ఒకసారి వస్తుంది. స్కూల్ రన్ అవుతుంటే మన ప్రైవేట్ పాఠశాల, ఎయిడెడ్ పాఠశాల పోస్టులు నింపడం లేదు, పాఠశాలకు గ్రాంట్లు ఇవ్వడం లేదు, ఏది నడవడం లేదు. కాబట్టి పాఠశాల నడవడం ఇబ్బందికరంగా ఉంది. మన సిఎస్ఐ మేనేజ్మెంట్ చాలా పెద్ద మేనేజ్మెంట్ కాబట్టి ప్రైవేట్ టీచర్స్, మీకు అప్పుడు ఉన్నాయా ప్రైవేట్ టీచర్లు? మేనేజ్మెంట్ స్టాఫ్ అని, రెగ్యులర్ స్టాఫ్ కాక ఇప్పుడు ప్రైవేట్ టీచర్లతోనే నడుస్తుంది. 8 మంది స్టాఫ్ ఉన్నారు. వారికి మేనేజ్మెంట్ సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవస్థ ఏమైపోయిందంటే మరి నడిచే స్థితిలో లేనటువంటి స్థితిలోనికి వెళ్ళింది. మరి మనము చదువుకున్న స్కూల్ విషయంలో కూడా మీరు అందరూ ఒక ఆలోచన చేసి మరి మీరు కూడా ఏమన్నా ముందుకు వచ్చి స్పందించి మేము బాగానే ఉన్నాం, మేము ఏదన్నా సాయం చేస్తామని ముందుకు వస్తే సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ గెట్ టుగెదర్ బ్యాచ్లు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇది 5వ బ్యాచ్, ఇప్పటికి 4 అయింది, ఇది 5వ బ్యాచ్. ఈ విధంగా సమ్మర్లో ప్రతి సండే మేము బిజీగానే ఉంటున్నాం కదా. ప్రతి సండే ఈ మధ్యాహ్నం పూట బిజీగా మీతోనే గడపడం మాకు సంతోషకరం. ఇందాక నేను చర్చ కాగానే మా మెంబర్స్తోని మాట్లాడుతూ, మాకు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండాల్సి ఉంటుంది, మాట్లాడుతూ మేము అన్నారు, అన్న ఎవ్రీ సండే నువ్వు అటు వెళ్తున్నావు, మరి ప్రతి సండే ప్రోగ్రామ్ ఉంటుంది వెళ్తున్నావు అంటే, టీచర్ వృత్తిలో ఉన్నటువంటి గర్వకారణమైనటువంటి విషయం ఏమైనా ఉన్నదంటే మా పూర్వ విద్యార్థులను తిరిగి మేము కలుసుకోవడంలోనే ఉంది. వారు ఉన్నత స్థితిలో మేము చూసి ఆనందిస్తున్న స్థితిలోనే ఉంది. మాకు ఇంకా ఎక్కడ కూడా ఏమి సంపాదన దొరకదు, కానీ ఈ తృప్తి అనేటువంటిది ఈ విధంగా దొరుకుతుందని చెప్పగలుగుతున్నాం. మరి మేము ఎంత సంతోషిస్తున్నామో మాకు తెలుసు. మీరు ఈ స్థితిలో ఉండడం, మీరు కూడా సంతోషంగా ఉండండి. మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచోటు చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈరోజు ఇక్కడ చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. సహజంగా ఆమోద్ సార్ చెప్పినట్టు ఈ సమ్మర్లో ఇది 5th బ్యాచ్ అని అనుకున్నట్టు మీరు 2001 నుంచి 2005, 2006 దాకా 5 బ్యాచ్లు గెట్ టుగెదర్ పెట్టుకొని మమ్మల్ని పిలిచి మమ్మల్ని సత్కరించి మీ అమూల్యమైన ప్రేమని మా మీద కుమ్మరిస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్క బ్యాచ్ని 2001 నాకు చాలా గుర్తు రాలేదు. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా ఫస్ట్ పిల్లలు పిలిచారని చెప్పి నేను ఫస్ట్ ఆ ఫంక్షన్కి వచ్చాను. నేను మన పిల్లలు చూడాలా, వాళ్ళు ఎంత వృద్ధిలోకి మన స్కూల్లో చదివి ఎంత వృద్ధిలోకి వచ్చారు చూడాలన్న ఆసక్తితోటి ఆ ఫంక్షన్కి వచ్చా. ఆ బ్యాచ్కి నేను చెప్పలేదు, బహుశా ఏ లీజర్ పీరియడ్లోనూ ఆ వరలక్ష్మి టీచరు లీవ్ పెడితే చేస్తే ఆ లీజర్ పీరియడ్లో వచ్చి ఉండొచ్చు ఆ బ్యాచ్కి. అయినా కూడా నన్ను ప్రేమతోటి అభిమానంతో పిలిచి వాళ్ళు సత్కరించారు. ఆ పిల్లలు నాకు గుర్తు రాకపోయినా ఒక్కొక్కళ్ళ ఫేస్ గుర్తొచ్చింది, ఒక్కొక్కళ్ళ ఫేస్ గుర్తు రాలేదు. అయినా కూడా అది సిఎస్ఐ ఆ గడ్డ మహత్యం అనుకుంటాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు బ్యాచ్ల వాళ్ళకి చెప్పాను. నేను 2 ప్రైవేట్ స్కూల్స్లో చెప్పాను. తర్వాత నేను ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని నేను పనిచేశాను. అయినా కూడా అక్కడ ఉన్న తృప్తి కన్నా ఇక్కడ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పనిచేశాను సిఎస్ఐలో. అయినా కూడా ఆ స్కూల్ పిల్లల్ని చూస్తే కానీ,
వాళ్ళ వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ చూస్తే కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఫీజులు ఇచ్చి చదువుకున్నారు. ఫీజులు ఇచ్చి వాళ్ళు కష్టపడ్డదానికన్నా మేము ఎక్కువ కష్టపడి వాళ్ళ బుర్రలోకి వెళ్ళి చెప్పేంత పరిస్థితి వాళ్ళు. ఇప్పుడు మేమెంత కష్టపడ్డామో మీరు అంత కష్టపడి ఫీజులు లేకుండా చేయకుండా ఈ ఎయిడెడ్ స్కూల్లో చదివి మీరు ఇంత అభివృద్ధిలోకి వచ్చారు అని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పిల్లలు కూడా కనపడతారు, పాత పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చెప్పిన పిల్లలు కూడా కనపడతారు నాకు. వాళ్ళు కూడా ఆహ్వానిస్తారు, వాళ్ళు కూడా వస్తారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి పేరెంటానికి వాళ్ళకి పిల్లలు పుడితే పిలుస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన సంతోషానికన్నా మిమ్మల్ని చూసే నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక భావన, వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడి చదువుకున్నారు, మీరు ఈ స్థాయిలో ఉన్నారని అదొక ఆనందం అన్నమాట. అదే నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను. మీరు కూడా చాలామంది, నేను తక్కువ క్లాసులకు వచ్చి ఉండొచ్చు, బహుశా కొన్ని క్లాసులకే వచ్చి ఉండొచ్చు. మీకు 10th క్లాస్లో, మీరు 8th క్లాస్లో ఉండగా నేను స్కూల్లోకి వచ్చి ఉండొచ్చు. అయితే మీకు చెప్పిన గుర్తుంది, పిల్లలందరూ గుర్తున్నారు. పేర్లు ఒకవేళ బహుశా నేను మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు మీ పేర్లు చూసి, మీ పరిస్థితి చూసి, మీ స్టేటస్ చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాగే ఇంకా మీరు జీవితంలో ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి పెద్ద స్థాయిలో ఉండి మమ్మల్ని మర్చిపోకుండా ఇట్లా మేము రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. రేపు మనం మెట్లెక్కి పైకి వచ్చాము, రేపు రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. ఎంతమంది ఉంటామో ఎంతమందిని ఎక్కడ ఉంటామో తెలియదు. అయినా కూడా మమ్మల్ని మీరు గుర్తుంచుకోండి. మీరు గుర్తుంచుకున్నా కొద్దీ మీరు అభివృద్ధిలోకి వస్తారేమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండి కష్టపడి మీరు జీవితంలో పెద్దమైన ఎక్కాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. అందరికీ అభినందనలు, శుభాభినందనలు. చప్పట్లు కొట్టేసిందా? చప్పట్లు 2 రకాలుగా కొడతారు. ఒకటి చెప్పేది అద్భుతంగా అనిపిస్తే చప్పట్లు కొడతారు, లేకపోతే సార్ చాలిగా చెప్పడం వెళ్ళిపోదాం అనేటప్పుడు కూడా చప్పట్లు కొడతారు. అవునా కాదా? సరే, ఏదైనా సరే ఉపాధ్యాయుడైన వాళ్లకు విద్యార్థికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు ఏం చేస్తున్నాం? పట్టి చెప్తున్నాం. ఇప్పుడు కూడా నేను ఒక 2 విషయాలు ఖచ్చితంగా చెప్తాను, మీరు అందరినా చెప్తాను. ఓకే, నిజంగా ఒక 21 సంవత్సరాల తర్వాత మీరు అందరినీ కూడగట్టి ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అంటే మీ టీమ్ లీడర్స్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. గ్రేట్. చాలా ఈ రోజుల్లో పక్క ఉన్న వాళ్ళు ఎవరో మొక్కలు తెలుస్తలేదు, పట్టించుకుంటలేరు. పక్కింట్లో ఉన్నా సరే ఏమో సార్ ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో నాకు తెలియదు. కానీ మీరందరూ ఒక్క దగ్గర ఇట్లా గ్యాదర్ చేసి, ఇంకా ముఖ్యంగా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. అసలు నేను గుర్తున్నానా? ఒకటి మాత్రం నిజం, మీరు అప్పుడేదో చిన్నగా ఫ్రాక్లు వేసుకొని గుడిగుడి నడకలతో వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాలంటే గుర్తుపడతామా? కొంచెం ముఖ కవలికలు కొద్దిగా ఐడియాకి తెచ్చుకుంటాం, కానీ పేర్లు అవన్నీ ఏవి గుర్తుపట్టాం కొంచెం. కాబట్టి మీరు మమ్మల్ని గుర్తుపడతారు, ఎందుకంటే మాలో మార్పు అనేది చాలా మట్టుకు రాదు, దాదాపు అట్లాగే ఉంటుంది కొద్దిగా. సరే, అయితే మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, ఇప్పుడే ఇంతకుముందు అమోద్ సార్ కూడా చెప్పారు, ఇప్పుడు మీరందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. ఇది మీరున్నంత కాలం లైఫ్ లాంగ్ పరిచయం అట్లాగే ఉండేటట్టుగా పలకరించుకుంటూ, ఏమీ లేకున్నా హలో గుడ్ మార్నింగ్, అరే మా మిత్రుడు నన్ను ఒకసారి పలకరించాడు అని ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సెల్ ఫోన్ పట్టుకొని ఒక గంటల కొద్ది అట్లాగే ఉంటాం, ఏమేమో చూస్తాం. కానీ పరిచయం ఉన్న మిత్రుడు మనల్ని పలకరించాడు అంటే ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. అట్లాగే ఆ గ్రూప్లో
మీరు ఎవరు ఏమి చేస్తున్నారు పని. ఎందుకంటే మనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎక్కడెక్కడో పోయి తెలియని వాళ్ళ దగ్గర పని చేయించుకుంటాం. అదే మన మిత్రుడు ఉంటే మనవడ్రా అంటాం. ఇంత లేనంత ఆప్యాయత. ఒకసారి ఇట్లాగే నాకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన పని ఉన్నప్పుడు స్వామి పరిచయం అయ్యాడు. అట్లా అరే సార్ నేను మీకు సిఎస్ఐ స్కూల్లో స్టూడెంట్ను అంటే నిజంగా నాకు ఎంతో సంతోషం కలిగింది. ఒక 5-6 పిల్లలు చాలా మటుకు మమ్మల్ని చాలాసార్లు కలిశారు. ఒక ఆమె ఏ భాష తెలియదు, సవిత అనే అమ్మాయి టీచర్గా, సార్ నేను మీ స్టూడెంట్ను, ఎలక్షన్ డ్యూటీలో నాకు అసిస్టెంట్గా వచ్చింది. అబ్బా ఎంత అదృష్టం, మా స్టూడెంట్ నాకు మళ్ళీ కలుసుకోవడం. నేను టీచర్గా మీలాగా టీచర్ని ఎక్కువ చెప్తే చెప్పాను కదా, మళ్ళీ డబ్బులు సార్లు చప్పట్లు కొడతారు. వద్దు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ గ్రూప్గా వెళ్ళి వాళ్ళకి మన విందుని అందించి మళ్ళీ నెమ్మదిగా మేడమ్స్ని పైకి తీసుకొచ్చిన తర్వాత గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుందండి. అది ఇంపార్టెంట్. ఎవరైనా గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ బయట సైడ్కి వెళ్ళుంటే కనుక కొంచెం పిలిపించండి ఫోన్ చేసి. గ్రూప్ సెషన్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మన కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. ఏమనుకోకండి, మాకు మాట్లాడుకోవడానికి టైం ఇవ్వలేదు, ఆల్రెడీ టైం చాలా అయిపోయింది, 3 అవుతుంది. మేడం వారికి మన విందు. థ్యాంక్ యూ అమ్మా అనిత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ భవిష్యత్తులో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ మిత్రుల ద్వారా నేను మీకు చిన్నగా, అంటే అంత పెద్ద లేకుండా చిన్నగా ఆశీర్వాదం అనేటువంటి ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో
పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి కాలేజ్లో కానీ గర్ల్స్ బాయ్స్ ఎవరు గెట్ టుగెదర్ కాలేజ్కి ఫస్ట్ టైం ఆఫ్టర్ అలాట్ స్వామి అండ్ బాయ్స్ సైడ్ అమర్నాథ్ గర్ల్స్ సైడ్ సంధ్యారాణి అనురాధ పాపం అనురాధ మొత్తం స్టడీ మొత్తం 10th లెక్క చెయ్యకపోయినా తన అందరి ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉంది సో వీఆర్ సో హ్యాపీ ఇప్పుడు కూడా అలాగే లీడర్గానే చేసిండు అన్ని దగ్గర ఉండి అన్ని చేసిండు అండ్ సాయి కుమార్ యువర్ స్పీచ్ ఈస్ మార్వెలస్ థ్యాంక్స్ సాయి ఇంకా శివకుమార్ సారీ ఎవరి పేరు గుర్తుకులేవు ఆఫ్టర్ 21 years తర్వాత కలుసుకున్నాం కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇంకా చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలుసుకొని ఇట్లా గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకోవడము స్కూల్లో ఉన్నప్పుడు మనల్ని టీచర్స్ కానీ సార్లు కానీ చదవండి అని చెప్పేసి చాలా అనేవాళ్ళు కదా నేను టీచర్ జాబ్లోకి వచ్చిన తర్వాత అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేను కూడా స్కూల్లో పిల్లల్ని చదవండి రాయండి అంటే వాళ్ళు అస్సలు వినరు నాకు అప్పుడు గుర్తొచ్చింది అరే మా స్కూల్ డేస్లో కూడా టీచర్స్ సార్స్ ఇట్లాగే సపరేట్ కదా నేను చదవకపోతా అని చెప్పేసి గుర్తొచ్చింది స్కూల్ స్టేజ్లోనే నిజంగా చెప్పాలంటే నాకు రోల్ మోడల్ వచ్చేసి మన సలోమి మేడం చూసిన తర్వాత నేను ఖచ్చితంగా టీచర్ కావాలని చెప్పేసి అనుకున్నాను దాన్ని సాధించాను ఇంకో బ్యూటిఫుల్ మెమొరీ ఏంటంటే నాది సలోమి మేడంతో నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది అంటే సేమ్ గ్రూప్ కాదు మేడంతో గ్రూప్ నేను ఒక గ్రూప్ కానీ లాస్ట్ ఎలక్షన్స్లో అనుకుంటా మేడంతో పాటు ఎలక్షన్ డ్యూటీలో కలిశాను అది చాలా బ్యూటిఫుల్ మెమొరీ నాకు మర్చిపోలేదు నేను నా లైఫ్లో ఈ రోజుల్లో మీ అందరినీ కలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది అందరినీ గుర్తుపెట్టుకోండి సారీ టు సే బాయ్స్ నాకు చాలామంది గుర్తు రావట్లేదు ఏమనుకోకండి అంటే ఫేసెస్ చేంజ్ ఇంకేంటో కానీ గుర్తు రావట్లేదు చాలా తక్కువ మందిని గుర్తుపట్టినా ఇంతవరకు గుర్తు రావట్లేదు ఏమనుకోకండి గుర్తయినట్టుగా యాడ్ చేస్తున్నా మాట్లాడుతున్నా గుర్తు రావట్లేదు గర్ల్స్ అందరూ గుర్తున్నారు ఓకే థ్యాంక్ యూ క్లాస్ కొట్టండి ఫస్ట్ అండ్ స్వామి బిఎల్ స్వామి సో ఈ ఫస్ట్ ఆర్గనైజ్ అయ్యే టీమ్ కమిటీ కావడానికి ఫస్ట్ ఒక చిన్న 4-5 మెంబర్స్తో గ్రూప్ స్టార్ట్ చేశాం గ్రూప్ తర్వాత 1 by 1 ఈరోజు బాయ్స్ గ్రూప్ మ్యాక్సిమం 50 మెంబర్స్ ఉన్నామా 50 సో చాలా హ్యాపీ ప్లస్ గర్ల్స్ కూడా ఇంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము సో వెరీ హ్యాపీ ప్లస్ అందరు గర్ల్స్ కంపల్సరీ క్లాప్స్ ముజీబ్ 20,000 డొనేట్ చేశారు ఆయనకు హార్ట్ఫుల్ అందరూ క్లాప్స్ కొట్టాలి థ్యాంక్ యూ ముజీబ్ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి అండ్ శివసాగర్ అండ్ రమాకాంత్ సో బాలనాకి గుర్తులు ఏంటంటే నేను 4th క్లాస్లో జాయిన్ అయినా సిఎస్ఈ స్కూల్లో
అసలు చదువు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, చదివేవాడిని కాదు. సో అలా 4th, 5th, 6th క్లాస్లో ఏకాపాత్ర అల్లూరి సీతారామరాజు చేసినప్పుడు ఒక మెమరీ వచ్చింది, స్వీట్ మెమరీ నాకు, అది లైఫ్లో మర్చిపోలేను. సో మన స్కూల్ కూడా మంచి, ఆ టైంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మన జిల్లా పరిషత్, దాంట్లో మన వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మనకు మంచి పొజిషన్ వచ్చిన, దాంట్లో నాకు ఫస్ట్ పొజిషన్ రావడం ఏకాపాత్ర చాలా హ్యాపీ. ఆ రోజు మన కామారెడ్డిలో ఫస్ట్ కేబుల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ 10th క్లాస్ పోయించు, 10th ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయినాను. ఆ తర్వాత బీపీఎడ్ చేసినాం, బీపీఎడ్ కూడా చేసి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ చదవన్నా మనకి చదువు ఎక్కదు అని అనుకున్న రోజుల్లో మళ్ళీ మ్యారేజ్ అయినప్పుడు మళ్ళీ హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ 7 సబ్జెక్ట్ రాసినాయి బర్కతుల్లా యూనివర్సిటీ భూపాల్. సో ఆ సెకండ్ స్టెప్ ఏదైతే తీసుకున్నాం అదే ఈ రోజు నాకు ఇక్కడ. సో చాలా హ్యాపీ. యాక్చువల్ ఫిజికల్ డైరెక్టర్గా ఫస్ట్ నా జీవితం 2008 మంజీరా రెసిడెన్షియల్ స్కూల్లో జాబ్ చేశాను. నా సాలరీ అప్పుడు 5000 ఉండే. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ లింగంపల్లిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత లింగంపల్లిలో జాయిన్ అయినప్పుడు అక్కడ మేనేజ్మెంట్ మొత్తం ఓవరాల్ ట్రాన్స్పోర్టేషన్, నాన్ టీచింగ్ ఓవరాల్గా అకాడమిక్ చూసుకునేవాడిని. అక్కడ మేనేజ్మెంట్తో ఇబ్బంది వల్ల నేను అక్కడ నుంచి చేంజ్ అయ్యాను మహర్షి విద్యా మందిర్. సో మహర్షి విద్యా మందిర్లో చేంజ్ అయ్యాక అక్కడ ఫిజికల్ డైరెక్టర్ అయ్యాను. అక్కడ నుండి నా గోల్స్ అన్నీ నేను రీచ్ అయ్యాను. సో చాలా హ్యాపీ, స్టెప్ బై స్టెప్ ఎదగడం. సో నాకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మన సిఎస్ఐస్లో అప్పుడు నాకు ఆమోద్ సార్ మన వీళ్ళు అక్కడ సిఎస్ఐ స్కూల్లో నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసినందుకు ఈరోజు నాకు ఎన్సీసీలో అవకాశం దొరికింది. అదే ఎన్సీసీలో నేను లాస్ట్ ఫిబ్రవరిలో తాంబరం చెన్నైలో నేను ట్రైనింగ్ చేసి 2 months ట్రైనింగ్ చేసి వచ్చిన. అక్కడ నాకు ర్యాంక్ వచ్చింది, 3rd ఆఫీసర్గా ర్యాంక్ వచ్చింది. అదే ప్రజెంట్ నేను అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్గా నాకు ప్రమోషన్ వచ్చింది. చాలా హ్యాపీ. 2 months కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. పోలీస్ వాళ్ళకైతే ఎలా ట్రైనింగ్ ఉంటుందో మాకు సేమ్ యాజ్గా ఉంటుంది, రైఫిల్ షూటింగ్ ఉంటుంది, ఫ్లయింగ్ ఉంటుంది. సో చాలా హార్డ్ వర్క్ చేశాను. సో ఫస్ట్ క్లాస్లో సెకండ్ గ్రేడ్లో పాస్ అయినా మన లాస్ట్ తాంబరంలో కూడా చాలా హ్యాపీ. సో ఇక చిన్నప్పటి గుర్తు చేసుకుంటే చాలా మంది మా ఫ్రెండ్స్ కొట్లాడుకునే వాళ్ళం, గొడవలు ఆడేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం. ఖోఖో అంటే చాలా మంది ఖోఖో ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, వాలీబాల్ ఆడేవాళ్ళం. చిన్నప్పటి వాటిని గుర్తుకొస్తుంటే ఒక్కొక్క రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దాంతోపాటు నాకు సలోమి మేడం చాలాసార్లు గుర్తుకొస్తుంది, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుగు. సో అట్ ఏ టైం ఇంగ్లీష్లో వెళ్ళడం అంటే నాకే జోరు. డిక్షనరీస్ చూసి చదివి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నేను చదువు రాక. సో చాలా హార్డ్ వర్క్ చేసిన, 2-3 years చాలా హార్డ్ వర్క్ అంటే చాలా హార్డ్ వర్క్. డిక్షనరీస్ ఇంగ్లీష్లో మీనింగ్స్ అర్థం కాకపోతే తెలుగులో చూసుకోవడం, అలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ నాకు హైదరాబాద్ వెళ్ళడానికి అమర్నాథ్ కూడా నాకు ఫిజికల్ ఎడ్యుకేషన్లో చాలా సపోర్ట్ చేశారు. ఏం కాదురా నువ్వు ఇక్కడ ఉంటే ఇలా కాదు, హైదరాబాద్ వెళ్ళు అని చెప్పేసి అమర్ కూడా నాకు ఆ టైం 2008-07లో హెల్ప్ చేసిండు. చాలా హ్యాపీ అమర్నాథ్, మర్చిపోలేము. వ్యక్తిని స్టేజ్ పైకి పిలిచి ఒక చిన్న సన్మానం ఉంది, మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత. అంటే ఈ ప్రోగ్రామే కాదు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి అలాగే అంచెలాంచెలాగా ఉన్నా అడిగినప్పుడల్లా ఎక్కువ డొనేషన్ ఇచ్చి అందరూ అదే పొజిషన్ నుండి ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న ముజిబ్ ఒక్కసారి రావాలి. మనకు ముజిబ్ చేసినటువంటి సమయం చాలా అంత కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత చిన్న ప్రోగ్రామ్ అనుకున్నా కానీ ఇంత పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మెయిన్ పిల్లర్గా నిలబడినటువంటి మన ముజిబ్కి స్పెషల్ థ్యాంక్స్ ముజిబ్ అందించాలని కోరుకుంటున్నాం. అలాగే సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లాంటి జ్ఞాపకాలు మళ్ళీ కాబట్టి అందరూ దీంట్లో సహకరించి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను.
జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. చాలా హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు సార్ గుర్తులేవు, సారీ ఆ గుర్తులేవు. అమ్మలు ఏం చేస్తున్నారా? ఇప్పుడు అమ్మ గురించి మన గురించి ఏముండదా? స్పెషల్గా అందరికీ థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, ఎన్ని పనులున్నా ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రోగ్రామ్ని ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2002-03 బ్యాచ్కి ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి నా ప్రియ సోదరిమణులకు అందరికీ కూడా శుభ సాయంకాలం. మరణాన పరిచయం చేసుకుంటున్నాను. నా జీవితకాలాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. నా పేరు రజనీకాంత్, మా ఊరు టేక్రియాల్. ప్రజెంట్ నా వృత్తి న్యాయవాది. ఇదే కామారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో 8 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఇదే సమయంలో తెలంగాణ జనసమితి పార్టీ టీజేఎస్ కోదండరాం పార్టీ పక్షాన కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. గతంలో 2003 తర్వాత నా జీవిత ప్రస్థానాన్ని మీ ముందు ఒక 2 నిమిషాల పాటు ఉంచబోతున్నాను. 2003లో ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఇదే జిఎస్ కామారెడ్డిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 2003-2005 వరకు జూనియర్లు పూర్తి చేసుకొని 2005 నుంచి 2008 వరకు డిగ్రీ పూర్తి చేసుకొని 2008లో పీజీ కోసం ఓల్డ్ క్యాంపస్లో పీజీ పొలిటికల్ సైన్స్ చేస్తూ 2 సంవత్సరాలు అక్కడ నిర్వహిస్తూ, అదే టైంలో తెలంగాణ ఉద్యమం మొదలుపడింది. అక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఒక 10-12 కేసులు కూడా నా మీద వేసుకొని ఉద్యమంలో కూడా పాల్గొన్న చరిత్ర నాది. దాని తర్వాత విద్యార్థులలో ఏబీవీపీలో పనిచేస్తూ, టీజీవీపీలో పనిచేస్తూ, ఓయూజేఎస్గా పనిచేస్తూ, పలు రకాల రాజకీయ పార్టీల్లో దాపత్యం ఉంచుకు జేఏసీలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మరి చురుకుగా పాల్గొంటున్నటువంటి విద్యార్థి దశ ఈరోజు నేను గర్వపడతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నా యొక్క అంబిషన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి. డబ్బే నా ఆలోచన కాదు, డబ్బే ధ్యేయంగా పనిచేయడంతో పాటు సామాజిక స్ఫూర్తినిస్తూ సామాజిక సేవ చేసే లక్ష్యంగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా జర్నలిజాన్ని ఎంచుకున్నాను. ఆ జర్నలిజంలో మరి అదే ఒక 5 సంవత్సరాలు పనిచేసి దాని అనంతరం మళ్ళా జర్నలిజంలో విలువ తగ్గిపోతున్న ఉద్దేశంతో ఇదే ఎల్ఎల్బి కోర్సుని మళ్ళీ నేను చేసినటువంటి కోర్సులో 2012-15 ఎల్ఎల్బిని తెలంగాణ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాను. తదనంతరం 2015 నుంచి 17 వరకు అదే జర్నలిజం కోర్సుని మరి నాకు ఇష్టమైన కోర్సు అయినటువంటి పీజీని కూడా దాంట్లోనే పూర్తి చేశాను. అంతకంటే ముందు రంగారెడ్డి జిల్లాలో బీఈడీని కూడా పూర్తి చేశాను. మాస్కం బిఎల్ఐసి వాట్సాప్ బీఈడీని కూడా అక్కడ పూర్తి చేశాను. ఎందుకంటే టీఎస్సీ చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాకంటే ముందు, అందులో ఉపాధ్యాయునిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బీఈడీ చేశాను. దాని తర్వాత అవన్నీ కూడా ఫలించలేకపోయినాయి. అదే అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్గా ఎస్ఐ గారు కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలనుకున్నా, కానీ ఈ స్థాయిలో ఇప్పుడు మాత్రం అడ్వకేట్గా న్యాయవాదిగా అందరికీ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నా. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఎవరైనా మనవాళ్ళు ఉంటే మాత్రం
సమాజం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మాత్రం ఎప్పుడు డబ్బులు అందించేవాడిని గాను ఎవరు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకు ఉచిత న్యాయ సేవలు అందించే విధంగా నేను పనిచేస్తానని అందరికీ కూడా పూర్వ విద్యార్థులకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నేను చేసినటువంటి సామాజిక సేవలు చెప్పుకోవద్దు, కానీ మన పూర్వ విద్యార్థులు కాబట్టి ఇంత చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మీకు అవగాహన ఇచ్చినటువంటి ఈ కమిటీ సభ్యులకు మరియు ఇంత సమయం కేటాయించి కింద మీరు ఉన్నటువంటి ఆత్మీయ మరి మిత్రులందరూ కూడా సమ్మేళనానికి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరి మెంబర్స్ తోటి స్నేహితులకు కానీ నా పిల్లలు ఇక్కడే అందరూ కూడా మనం ఇంట్లో మధురాన్ని కాపాడాలని అందరూ కూడా కలిసి ఉండడం జరుగుతుంది. మనం చాలా రోజుల నుంచి ఎన్నో ప్లాన్ చేస్తున్నాం, మేము కూడా చాలా రోజులు అనుకుంటాం. ఇప్పుడు దీన్ని సక్సెస్ఫుల్గా మనము ఇంకా పోలీస్ తర్వాత కూడా మనం చేసుకోవాలని మా ఎంతో 20 ఉంది అందరికీ ఉంటుంది. ఈ సంవత్సరం ఇంకా పోలీస్ తర్వాత చేయాలని ఉచి ఏదైతే అనుకున్నాడో అది సక్సెస్ఫుల్గా అందరం కూడా విజయవంతంగా చేయాలని మేమంతా కూడా ఒక యూనిటీతో ఏదైతే గ్రూప్స్ అనుకున్నామో ఆ గ్రూప్ని పెద్ద చేసినందుకు. సో ఏం మాట్లాడాలి రాజు? సరే, ఎంతో హ్యాపీగా ఉంది ఇక్కడ అందరినీ ఇలా చూసినందుకు. అందరూ బాగా సెటిల్ అయ్యారు, ఇది నాకు చాలా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను అందరినీ ఇలా చూసినందుకు. సో మనం ఎన్నో మేబీ కొట్లాడుకున్నాం, ప్రేమించుకున్నాం, ద్వేషించుకున్నాం, మీద పడ్డాం, అన్నీ చేసుకున్నాం స్కూల్లో. అవన్నీ నాకు ఇట్లా కళ్ళ ముందు ఇట్లా ఫ్లాష్ అవుతున్నాయి. సో దాంట్లో కొన్ని మధుర క్షణాలు ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. డోంట్ వరీ, అన్నీ అఫీషియల్గా బట్ ఫ్రమ్ ద జోక్స్. ఎస్, చాలా హ్యాపీగా ఉంది. సో మనం చిన్న ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం అని చెప్పేసి అందరూ అనుకుంటారు. బట్ ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా, ఎన్నో కంట్రీస్ తిరిగినా, ఎన్నో స్టేట్స్ తిరిగినా కానీ నేను గర్వంగా చెప్పుకున్నాను అందరికీ, నేను తెలుగు మీడియంలో చదివాను, తెలుగు మీడియం నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చానని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు. సో ఆ తెలుగు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నందుకు నేను ఎప్పుడు కూడా గర్వపడుతున్నాను. ఎస్, ప్రజెంట్ జనరేషన్కి ఇప్పుడున్న పిల్లలకి ఆ తెలుగు విద్య మీద ఆ ఎన్విరాన్మెంట్ చదువుకున్న పొజిషన్స్లో వాళ్ళకి ఏ ఐడియా కూడా లేదు. సో మీరు మీ పిల్లలకి అఫ్కోర్స్ అందరికీ మనం చదువుకున్న స్టేటస్ ఒకప్పుడు మనము స్కూల్ అయిపోయాక చెట్ల కింద కూర్చొని చదువుకున్నాం సమ్మర్ హాలిడేస్లో. అండ్ ఎవ్రీడే లైక్ వెనస్డే, ఫ్రైడే కల్చరల్ యాక్టివిటీస్ లైక్ నాటకాలు ఉండేవి. అండ్ లైక్ ఏమంటారు అది అంత్యాక్షరి అవన్నీ మనం ఆడుకునేది. అండ్ గ్రూప్స్గా డివైడ్ అయిపోయి అండ్ సబ్జెక్ట్ కూడా నేర్చుకునేది. సో అవన్నీ నాకు ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. అందరినీ కోట్ చేసి నాకు థ్యాంక్స్ ఎవ్రీవన్. Thanks to 2 to 3 batch. All of you.